కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చీరాల కావ్య వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కౌశిక్ నంద్ అనే 18 నెలల బాలుడిని ఎత్తుకుని కుటుంబ సభ్యులు ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. బాలుడిని వ్యవసాయ బావి వద్ద కూర్చోపెట్టి పొలంలోకి వెళ్లారు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. బాలుడి తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. వ్యవసాయ బావిలో నీరు నిండుగా ఉండడంతో పంపు సెట్ల ద్వారా నీటిని తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చీరాల కావ్య వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కౌశిక్ నంద్ అనే 18 నెలల బాలుడిని ఎత్తుకుని కుటుంబీకులు ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. బాలుడిని వ్యవసాయ బావి వద్ద కూర్చోబెట్టి పొలంలోకి వెళ్లారు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. బాలుడి తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. వ్యవసాయ బావిలో నీరు నిండుగా ఉండడంతో పంపు సెట్ల ద్వారా నీటిని తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దీపిక వ్యవసాయ బావిలో 18 నెలల బాలుడు పడి మరణించాడనే సంఘటన ఒకవైపు సైదాపూర్ మండలము రాయకల్ గ్రామంలో చోటు చేసుకుందనే చెప్పవచ్చు. అయితే వాళ్ళ తల్లి ఆ వ్యవసాయ బావి వద్దకు పొలానికి ఒకవైపు నీళ్లు పెడతానని కూడా అక్కడికి ఆ బాలుని పట్టుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఆ వ్యవసాయ బావికి సంబంధించి కొంచెం దూరంలో ఒక గట్టు ఉంటుంది. ఆ గట్టు పైన ఆ బాలుడిని అక్కడ కూర్చోబెట్టి ఈమె పొలాన్ని చూసుకోవడానికి వెళ్లి రాకముందే ఒకవైపు ఆ బాలుడు నూతిలో ఆడుకుంటూ అక్కడి నుంచి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నూతు బావిలోనైతే పడిపోవడం జరిగింది. బావిలో మొత్తం పై వరకు కూడా వాటర్ ఉండడంతో బాలుడు అందులో పడిపోవడం జరిగింది. తల్లి వచ్చి అక్కడ చూసేసరికి బాలుడు లేకపోవడంతో ఈ విపరీతమైన ఆవేదనతోటి కేకలు వేయడంతో స్థానికులు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చి అయ్యో బాలుడు ఏమయ్యాడా అని చూసేసరికి అందులో గొప్పగా పడిపోవడం జరిగింది. అయితే ఆ వాటర్ అధికంగా ఉండడంతో కూడా కొంతమంది అందులో కొట్టి ఈత కొట్టారు. కానీ బాలుడు దొరకకపోవడంతో ఆ వాటర్ ను పంప్ సెట్లు పెట్టి కూడా వాటర్ మొత్తం బయటకు తీసి ఆ బాలుని మృతదేహాన్ని అయితే బయటకు తీయడం జరిగింది. అయితే వీళ్ళకు మొత్తం ఇద్దరు కూతుళ్ళు, ఒక బాబు 18 నెలల బాబు అందులో పడిపోవడంతో తల్లి రోదన ఒకవైపు రోధిస్తూ, అదే విధంగా అక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా మంది కూడా రోధిస్తూ శోక సముద్రంలో మునిగిపోవడం జరిగింది. తన కళ్ళ ముందరనే ఒకవైపు క్షణాలలో ఆ తల్లి కళ్ళ ముందరనే పైన ఆడుకుంటూ అందులో పడిపోవడంతో తల్లి అయితే కోలుకోని పరిస్థితుల మధ్య ఆ కన్నీరుతోటి మున్నీరవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శోక సముద్రంలో మునిగి తేలిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. 18 నెలల బాలుడు అంటే ముక్కు పచ్చలరని బాలుడు అందులో పడిపోవడంతో కూడా ఆ రాయకల్ గ్రామ ప్రజలు కూడా విషాదంలో మునిగి తేలిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. బాలుని మృతదేహాన్ని అయితే పంప్ సెట్ ద్వారా వాటర్ బయటకు తీసి మృతదేహాన్ని బయటకు తీశారు. రాయకల్ గ్రామం అంతా కూడా ఒక విషాద ఛాయలు అందుతున్నాయనే చెప్పవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రవీందర్.